తెలుగుదేశం పార్టీ నేతలు హద్దులు మీరుతారు. అధినేత సీరియస్ అయ్యారని ఒక ప్రకటన ఇస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా మారిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉన్న టీడీపీ నేతలు అడ్డం దిడ్డంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతల మీదే దాడులకు పూనుకునేటంత వరకు వచ్చేసింది. నిన్నగాక మొన్న నరసరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఎస్పీ ఆఫీసులోనే హైడ్రామా నడిపారు. 10 గంటల పాటు బైఠాయిస్తే ఆయన్ని తలుపులు పగలగొట్టి బయటకు తీసుకురావాల్సిన దుస్థితి దాపురించింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక ఎస్పీ కార్యాలయంలో బైఠాయించినటువంటి వైనం చాలా పెద్ద దుమారానికి కారణమైంది. అది మరి ఒక ముందే వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తండ్రి సత్యం సాగించిన వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ నియోజకవర్గ వ్యవహారాల్లో ఆయన తండ్రి అంతా తానే అన్నట్టుగా సాగిపోతున్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ ఇప్పుడు మంత్రి తండ్రి గారి కనుసన్నల్లో సాగుతున్నాయి అనే మాట వినిపిస్తుంది. ఆ క్రమంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నియామకాల్లో భాగంగా కాజులూరు మండలం శీలగ్రామ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో వివాదం చెలరేగింది. గతంలో నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న పంపన శ్రీనివాస్ అక్కడ గ్రామ పార్టీ అధ్యక్ష పదవి కోసం పట్టుబట్టారు. గతంలో సర్పంచ్గా కూడా పనిచేసి అంతకుముందు తోట త్రిమూర్తుల అనుచరుడిగా చాలా కాలం పాటు సాగి తోట త్రిమూర్తులు పార్టీ నుంచి వీడిన పంపన శ్రీనివాస్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్న తరుణంలో తనకే పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలి అంటూ పట్టుబట్టారు. ఇది వాసంశెట్టి సత్యంకి ఏమాత్రం గిట్టలేదు. తననే ఎదురిస్తారా అనే అభిప్రాయానికి ఆయన వచ్చారు. దాంతో వాసంశెట్టి సత్యం అనుచరులు నేరుగా పంపన శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి శీలగ్రామం నుంచి ఆయన్ని వాసంశెట్టి సత్యం ఆఫీసుకు తీసుకొస్తే ఆఫీసులోనే వాసంశెట్టి సత్యం చాలా తీవ్రమైనటువంటి రీతిలో దాడికి పాల్పడ్డారు అంటూ ఫిర్యాదుదారుడి అభియోగం. పంపన శ్రీనివాస్ చెప్తున్న దాని ప్రకారంగా వాసంశెట్టి సత్యం అంటే సుభాష్ తండ్రి చేసినటువంటి గాయాలతో పంపన శ్రీనివాస్కి కంటి కింద తీవ్ర గాయమైంది. అనేక చోట్ల ఆయనకు తీవ్రంగా కమ్ములిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైనటువంటి రీతిలో వాసంశెట్టి సత్యం చెలరేగిపోయినటువంటి వైనమే చాలా తీవ్ర స్థాయిలో కలవరానికి కలిగిస్తోంది. నిజానికి వాసంశెట్టి సత్యం, వాసంశెట్టి సుభాష్ అందరిది అమలాపురంలో గతంలో వాసంశెట్టి సుభాష్ తల్లి కౌన్సిలర్గా కూడా కొంతకాలం ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీలో చేరడం, టీడీపీ తరపున ఆయనకు టికెట్ రామచంద్రాపురం దక్కడం, రామచంద్రాపురం వచ్చి పోటీ చేయడం, ఇదంతా 2024 కాలంలో జరిగినటువంటి వ్యవహారం. గెలిచిన వెంటనే ఆయనకు మంత్రి పదవి వచ్చింది. స్వల్పకాలంలోనే మంత్రి పదవి వచ్చిన ఆయన మంత్రి హోదాకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదనే మాట ఉంది. ఇప్పుడు ఆయన తండ్రి తన సొంత నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీదే దాడికి పూనుకునేంత వరకు తెగపడ్డం అన్నది చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలపై ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన మంత్రి తండ్రి దాడికి పూనుకోవడం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతోంది. అందుకే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పంపన శ్రీనివాస్కి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. పెద్ద స్థాయిలో నిరసన తెలియజేశారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఎమ్మెల్యే మంత్రి తండ్రి మీద కేసు పెట్టాల్సిందే అంటూ డిమాండ్ చేసేటంత వరకు కూడా వెళ్లారు. ఇప్పటికే ఫిర్యాదు అందింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, మంత్రి తండ్రి మీద కేసు పెట్టి తగిన చర్యలు తీసుకుంటారా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకం. అయితే ఈలోగానే మంత్రి రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ వివాదాన్ని మరింత ముదరకుండా చేసే ప్రయత్నానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ యత్నిస్తున్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో పంపన శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టకుండా ఈ కేసు మరింత వివాదంగా మారకుండా చూసుకోవడానికి సుభాష్ యత్నిస్తున్నారు అనే వాదన ఉంది. వాసంశెట్టి సుభాష్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తండ్రి భౌతిక దాడులకు దిగడం, ఆ దాడులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తీవ్ర గాయాలు పాలు కావడం, గాయపడినటువంటి నాయకుడికి న్యాయం చేయాలని టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించడం, ఇదంతా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీని మరింత అబాసుపాలు చేస్తుంది, పార్టీ పరువును తీస్తుంది. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఇలాంటివి చాలా పెద్ద సమస్యలుగా మారుతున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలోనే అధినేతలు ఎన్ని చెప్తున్నా, నారా లోకేష్ ఎంతగా హెచ్చరిస్తున్నా, చంద్రబాబు సీరియస్ అయ్యారంటూ కథనాలు వస్తున్నా టీడీపీ శ్రేణులు ఏమాత్రం ఖాతరు చేయట్లేదని, ఆఖరకు మంత్రులు కూడా అధినేత మాటను లెక్క చేయడం లేదని, మంత్రుల కుటుంబ సభ్యులే చెలరేగిపోతున్నారని చెప్పడానికి రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాయి.